ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు మనస్ఫూర్తిగా అభివాదాలు చేస్తా ఉన్నాను. అనంతపూర్లో ఉన్నటువంటి మరి ప్రార్థనా మందిరము, అక్కడ 40 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి దేవదాసులు పాస్టర్ రెబ్బా విక్టర్ డేవిడ్ గారు ఉన్నారు. మరి ఈ నెల ఆగస్టు 15 సాయంత్రం 6 గంటలకు పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని అప్పటికే చర్చ్ లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి విజయబాబు గారిని, కురగల సైమన్ పీటర్, చింతా సత్యం, దానం అలియాస్ ఆయన పేరు శ్రీరాముల పుల్లయ్య అని కూడా అంటారు, రాగి వీరాచారి అనే వ్యక్తులు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి ఆయన ద్వారా ఫోన్ చేసి శ్రీనగర్ కాలనీలోని సవేరా హాస్పిటల్ దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి ఊరు బయట ఉన్న SBM పార్క్ వ్యూ హైట్స్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్నటువంటి సైమన్ పీటర్ వాళ్ళ సహోదరుడు డాక్టర్ జాషువా కాలేబ్ ఇంటికి ఒంటరిగా రావాలని పిలిపించి భయభ్రాంతులకు గురి చేసి చంపుతామని బెదిరించి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్న విషయం ఇప్పటికే విదితం. అయితే ఈ నేపథ్యంలో వారు కొన్ని ప్రత్యారోపణలు కూడా చేసినారు. వీటికి సంబంధించి ట్రస్ట్ అధికృత బాధ్యతలు నిర్వహిస్తున్న నేను, శామ్యుల్ జకరియా నా పేరు, నేను కొన్ని వాస్తవాలను మీ ముందు ఉంచుతున్నాను. 1971లో దైవజనుడు సహోదరుడు భగత్ సింగ్ గారు మరి ఏర్పాటు చేసిన ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా హైదరాబాద్ లో స్థాపించినారు. కాలక్రమేణా మరి అది ట్రస్ట్ గా రూపాంతరం చెందింది. ప్రస్తుత చైర్మన్ గా ఉంటున్నటువంటి థియోడర్ రెజినాల్డ్ గారు, వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి FCS పీటర్ గారు, మరియు ట్రస్టీలుగా ఉన్నటువంటి రెబ్బా విక్టర్ డానియల్ గారు, మరియు కడపలో ఉన్నటువంటి ఆనందరాజు గారు, వీరు 4 గవర్నింగ్ బాడీగా ఉంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో తాడిపత్రిలో ఉన్నటువంటి బెరాకా ప్రార్థనా మందిరంలో నెలకొన్న కొంత సంక్షోభము మరి దాన్ని పరిష్కరించడానికి గత 14 జూన్న రెబ్బా విక్టర్ డేవిడ్ గారిని, మా ట్రస్టీ గారిని ఆయన్ని అక్కడికి వెళ్ళమని ఆదేశాలు జారీ చేసినారు. ట్రాన్స్ఫర్ అని బదిలీ చేసినారు. అయితే మరి దాని తర్వాత 10 రోజులకి అక్కడ ఉన్న పరిస్థితులు సద్దుమణిగిన కారణాన తిరిగి ఆ యొక్క ట్రాన్స్ఫర్ బదిలీ ఆదేశాలను రద్దుపరచడం కూడా జరిగిన తర్వాత తాడిపత్రి నందు అల్లర్లు జరగడానికి మరి విశ్వాసుల మధ్య విభజన, భక్తుల మధ్యలో విభేదాలు కలగడానికి ప్రధాన కారణము ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి. గతంలో ట్రస్టీగా ఉన్న మరి వారందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టినాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి రద్దుపరచబడినటువంటి సొసైటీ మరి తానే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన వెనుక ఉన్నాడు. మరి ఆ వ్యక్తి ఒక ఫేక్ బాడీ సృష్టించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినటువంటి మరి మందిరాలు, చర్చెస్ అన్నిట్లో కూడా పాస్టర్లను, విశ్వాసులను బెదిరిస్తూ అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు. అతని పేరు రాగి వీరాచారి. అతనితో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఈ సైమన్ పీటరు అనంతపురంలో ఉన్నటువంటి జెహోవా షామా చర్చి పాస్టర్ గా ఉన్నటువంటి పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని మరియు చర్చ్ లీగల్ అడ్వైజర్ విజయబాబు గారిని భయభ్రాంతులకు గురి చేసి పూర్తిగా చర్చిని తన ఆధీనంలో తీసుకోవడానికి ఆగస్టు 15వ తారీఖున మరి వారిని కిడ్నాప్ చేసి నిర్బంధించి కొన్ని పత్రాల మీద సంతకాలు తీసుకున్నారు. ఈ విషయం తగిన ఆధారాలతో మేము పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా అనంతపురం 4th టౌన్ 4వ టౌన్ లో పోలీస్ స్టేషన్ నందు FIR నంబర్ 163 ఆఫ్ 2024 గా కూడా నమోదు చేయబడింది. విక్టర్ డేవిడ్ గారిని నిర్బంధించినటువంటి వ్యక్తులలో ఒకరైనటువంటి సైమన్ పీటర్ గతంలో కూడా అనేక సార్లు నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది. విషయంలో ఏంటి, 2004లో రద్దుపరచబడినటువంటి సొసైటీకి చైర్మన్ అని 2014లో స్వయంగా ప్రకటించుకున్నటువంటి తిమోతి గ్రూపునకు సపోర్ట్ చేయాలని చెప్పేసి 2018లో ఏకంగా ఒక CIకే ఫోన్ చేయించిన ఘనత ఈతగాడి సొంతం. చూడండి, అనేక నేరాలకు తరచు పాల్పడుతున్నటువంటి బోరుగడ్డ అనిల్ అనే ఒక పాత నేరస్తుడిని ఇందులోకి లాగి అతనిచే పోలీసు అధికారులనే బెదిరించి జైలు పాలయ్యారు. సైమన్ పీటర్ సోదరుడు కూడా హానోక్ అనే వ్యక్తి గతంలో ఒక పాస్టర్ ని కొట్టి బెదిరించి కొట్టిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. FIR నంబర్ 120 ఆఫ్ 2022 తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో అది నమోదైంది. గతంలో కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసినప్పుడు కదిరి RDO గారు ట్రస్ట్ కు పూర్తిగా అధికారాలు ఉన్నాయని ధృవీకరిస్తూ ఇచ్చిన మరి పత్రం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ పత్రం ఇక్కడ ఉంది. RDO గారు ఇచ్చినటువంటి మరి ఆర్డర్ కాపీ ఇక్కడ ఉంది. సైమన్ పీటర్ మరి అనేక సార్లు కూడా గతంలో ఈ జిల్లాలో అనేక సంఘాల్లో, చర్చిలలో
గొడవలు రేపడానికి కారణమయ్యాడు, గొడవలు స్వయంగా తను రేపాడు కూడా. ఇదే విధంగా ఆరోపణలు చేసినప్పుడు చూడండి, ఆర్డీఓ గారు ఇచ్చిన మన కదిరిలో ఇచ్చిన ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది. రద్దు అయిన సొసైటీకి హెబ్రోను అనుబంధ సంఘాలకు కానీ మరి ఈ వీరాచారి అనే వ్యక్తికి కానీ ఎటువంటి సంబంధం లేదని అక్టోబర్ 2021లో తీర్పు ఇచ్చినటువంటి కాపీ ఇది. తీర్పు ఇవ్వడం జరిగింది. ఓపీ 870/2000 లో కూడా దీంట్లో అనేక అనుబంధ కేసుల్లో కూడా మరి తెలియపరిచే థర్డ్ పార్టీ ఎవరైనా సరే సొసైటీకి కానీ ట్రస్ట్కి కానీ సంబంధం లేని వారెవరు కూడా మరి ఈ వ్యవహారాల్లో పాలనా వ్యవహారాల్లో ప్రశ్నించే హక్కు లేదని చెప్పి కోర్టు ట్రస్ట్ వారికి ఫేవర్ గా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. ఇటువంటి ఆర్డర్లు ఉన్నా కూడా మీరందరూ కలిసి ఒక గుంపుగా ఏకమై అనేక చర్చిలను స్వాధీనం చేసుకోవాలని, మరి అందులో భక్తులు ఎంతో ప్రేమతోని దేవుని మీద ప్రేమతోని కృతజ్ఞతతోని వేసినటువంటి కానుకలు దొంగిలించడానికి ముఖ్యంగా వారు ఇటువంటి పన్నాగాలు పన్నుతా ఉన్నారు. విషయం ఏంటంటే మరి రాబడి 4.5 సంవత్సరాల్లో 1,70,00,000 వచ్చినప్పుడు 4.5 సంవత్సరాల్లో ఖర్చులు కూడా ఉంటాయి కదా, దానికి తగ్గ ఆధారాలు కూడా ఉంటాయి, రసీదులు కూడా ఉంటాయి. మరి ఇవన్నీ ఖర్చులు భరిస్తూ 1,70,00,000 సహా చేయడానికి ఒక 74 ఏళ్ల ఒక వృద్ధుడు, అందులో 40 సంవత్సరాలు పాస్టర్ గా పనిచేసినటువంటి దైవజనుడు మింగేసినాడని ఆరోపణ చేయడానికి వీలే లేదు. అయితే ఈయన నేర చరిత్ర కలిగినటువంటి వాడు. ఇంతకు ముందు కూడా అనేక సంఘాల్లో ఇక్కడే మరి చుట్టుపక్కల అనంతపురం జిల్లా మరియు చుట్టుపక్కల మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల్లో దాడి చేస్తా వచ్చినాడు. మరి చూడండి, ఇక్కడ నేను కొన్ని మీరు చూచాయి, కొన్ని దేవాశ్రమ చర్చిలో మొన్ననే జరిగింది. మోరియా ప్రార్థన మందిరం అని చెప్పేసి ధర్మవరంలో ఉన్నటువంటి ఒక బత్తలపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రార్థనా మందిరంపై 2017లో దాడి చేసినాడు. గెరీజీము ప్రార్థనా మందిరం అని చెప్పేసి ముదిగుబ్బలో 2017లో దాడి చేసినాడు. కర్మేల్ ప్రార్థనా మందిరంలో కూటగుళ్లలో ఉన్నటువంటి కర్మేల్ ప్రార్థనా మందిరంలో 2017లో దాడి చేసినాడు. కదిరిలో మొన్న ఈ మధ్య పట్మోస్ ప్రార్థనా మందిరంలో 2019లో ఒకసారి, 2023లో ఒకసారి ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి దాడి చేసినాడు. అందరు దేవదానం అనే వ్యక్తి మరి కేవియట్ ఫైల్ చేసి, ఆయన ఎవరో కాదు, దేవదానం అనే వ్యక్తి, ఆ దానం అలియాస్ శ్రీరాముల పుల్లయ్య అంటారు ఆయన్ని. ఆయన ఇదే విక్టర్ డేవిడ్ గారి కింద ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తి. మరి ఒక కేవియట్ ఫైల్ చేసి ఒకవేళ వీళ్ళు బలవంతంగా వాళ్ళు చేజిక్కించుకుంటే మనం ఏమన్నా కోర్టుకు వెళ్తే కూడా మనకు నోటీసులు వచ్చి ఇవన్నీ అయ్యే లోపల వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంతో కేవియట్ ఎంత కుట్రపూరితంగా చేసినటువంటి ప్లాన్ ప్రకారంగా చేశారు వాళ్ళు. చేసిన తర్వాత 15వ తారీఖున దారిగాచి రెక్కి నిర్వహించి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కారు ఉంది TS08 EK9989 కారులో వాళ్ళు 3 రోజులు రెక్కి నిర్వహించినారు. దానికి సంబంధించిన ఫుటేజ్ అన్ని మా దగ్గర ఉన్నాయి. రెండో సైమన్ పీటర్ అనే వ్యక్తి ఆయన చెప్పుకుంటున్నట్లుగా ఏ నేర చరిత్ర మాకు లేదంటున్నాడు, కానీ నేర చరిత్ర ఉన్నటువంటి సందర్భాలు అనేకం మీ ముందు ప్రస్తావించాను. ఈ విషయంలో వారు చేసిన పొరపాటు ఏంటంటే వారు మరి మా గౌరవ మరి పొలిటీషియన్స్ పేర్లు, అధికారుల పేర్లు కొన్ని వాడుకోవడం జరిగింది. వారంటే అధికారులు అంటే, పొలిటీషియన్స్ అంటే, రాజకీయవేత్తలు అంటే మాకు ఎంతో గౌరవం. ఇప్పటి వరకు అనేక మంది మా జవాశ్రమ మందిరంలో రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలోకి వచ్చినారో వారు వచ్చి ప్రార్థనలు జరిపించినటువంటి మంది రాజకీయ నాయకుల పేర్లు కానీ అధికారుల పేర్లు కానీ వారు వాడకుండా, ఇటువంటి నేర చరిత్ర కానీ వాళ్ళు వాడకుండా తగిన కఠినమైనటువంటి చర్యలు డిపార్ట్మెంట్ వారు తీసుకోవాలని పోలీసు న్యాయశాఖ వారికి కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఈ సైమన్ పీటర్ కానీ ఇంకా అనేక కొంతమంది ఉన్నారు, వారికి ఎటువంటి ట్రస్ట్ తో కానీ సొసైటీతో కానీ ఎటువంటి సంబంధమే లేదు. అసలు వారందరూ థర్డ్ పార్టీ. మీరందరూ కూడా గమనించి ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ విధంగా ఈ సందర్భంగా మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు, మరి మా మంత్రి గారు, మరి పోలీస్ అధికారులకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో వారు ఎంతగానో వారు శ్రద్ధ చూపించినారు, FIR కూడా నమోదు చేసినారు. ముందు కూడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి సరైన న్యాయం చేయాలని మీ ద్వారా ప్రజలందరికీ కోరుతా ఉన్నాను.